ఏపీ లిక్కర్ పాలసీ కేసులో ఇవాళ సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన మద్యం స్కామ్ లో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. ఆయన ఒక రోజు ముందే విచారణకి హాజరవుతున్నారు. తనకు ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయంటూ ఒక రోజు ముందే విచారణకు వస్తానని సిట్ కి సమాచారం అందించారు. కాసేపట్లో ఏపీ సిట్ ముందు విచారణకి హాజరు కాబోతున్నారు. సిట్ అధికారులకు ఆయన సమాచారం అందించారు. విజయసాయిని తొలుత ఈ నెల 18న విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తనకి ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో ఇవాళే విచారణకు వస్తున్నంత తెలిపారు. ఈ విచారణలో విజయసాయిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నట్టు తెలుస్తోంది. మద్యం పాలసీలో కమిషన్లు, హ్యాండ్లింగ్ వ్యవస్థ, కొరియర్లతో కమిషన్లు సహా ఇతర విషయాలు రాబట్టనున్నట్టు సమాచారం. మరోవైపు మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది. కీలక సూత్రధారులు, పాత్రధారుల వరుస విచారణకు రంగం సిద్ధం చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రేపు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. అయితే విచారణకి మిథున్ రెడ్డి హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే నేడు విజయసాయిరెడ్డి సిట్ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇక మిథున్ రెడ్డి కూడా నోటీసులు అందుకున్న నేపథ్యంలో మరి రేపు విచారణకు హాజరవుతారా లేదా అనే అంశాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, మద్యం ఏదైతే కనుక కుంభకోణం జరిగిందని చెప్పేసి ఇది ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగిందో దీని మీద స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడాను ఆయనను బుక్ చేసేందుకు కోసము ఎవరైతే నుంచి సమాచారం వస్తుందని భావిస్తున్నారో వారిని అందరినీ కేసులో ఒక సాక్ష్యం రూపంలో అయితేనేమి లేకుంటే నిందితుల రూపంలో అయితేనేమి వారిని బుక్ చేయడం జరుగుతుందని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఈ రోజు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విజయసాయి దీంట్లో సాక్షిగా ఆయన తీసుకోవడం గమనార్హం. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన వస్తారన్నటువంటి సమాచారం అయితే కనుక ఉంది. అయితే కాగా ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలా అని చెప్పేసి నోటీస్ పంపింది. అయితే ఒకరోజు ముందుగానే హాజరవుతారు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది ఒకవైపు చూస్తే కనుక ఈ కేసు ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాలని కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మరోసారి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చెందిన నేపథ్యంలో ఆయన మరింత కీలకమైన సమాచారం ఏదన్నా ఇస్తారనేటువంటి ఆశతో ఈ సిట్ బృందం ఉందని చెప్పొచ్చు. అయితే విజయసాయిరెడ్డి ఈ నేపథ్యంలో ఆయన నోరు మెదిపితే కనుక ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తాయి, అసలు ఏదైనా విషయాలు ఆయన బయటకు తీసుకువస్తారా లేదా, లేకుంటే కనుక నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్తారా అనేది మటుకు కీలకంగా మారిందని చెప్పచ్చు. మరొక వైపు చూస్తే ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు జైలుకు వెళ్ళడం ఇవన్నీ కూడా చూస్తాం. అయితే మరొకసారి ఈ లిక్కర్ స్కామ్ అయితే కనుక ఈ విజయసాయిరెడ్డిని వదలనన్నట్లుగా ఉందని చెప్పొచ్చు. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో విజయసాయిరెడ్డి పాత్ర అయితే కనుక ఇక్కడ కనబడతా ఉంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి సిట్ బృందం ప్రయత్నం చేస్తుండగా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడి నుంచి కూడా ముందస్తు బెయిల్ తీసుకురావడం జరిగింది. అయితే విచారణకు సహకరించాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి విచారణకు హాజరు కావాలా అని చెప్పి సిట్ బృందం ఆయనకు నోటీసులు పంపడం జరిగింది. అయితే ఈ మిథున్ రెడ్డి వస్తాడా రారా అనేది మటుకు చూడాల్సి ఉంది. మరొక వైపు చూస్తే కనుక ఎల్లుండి హాజరు కావాలా అని చెప్పేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫోన్లు స్విచ్ ఆఫ్ గా ఉండడము, ఆయన గతంలో 3 సార్లు ఈ విచారణకు హాజరు కాకుండా పరేరులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్టు ఏ దారులు అయితే ఉంటాయో అని అంటే నిందితులను అరెస్ట్ చేయడం అయితేనేమి, సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకోవడం అయితేనేమి, వీటన్నిటి మీద కూడాను పలు రకాలైనటువంటి అస్త్రాలతో వ్యూహాలతో ముందుకు వెళ్తా ఉంది. అయితే జగన్ హయాంలో కమిషన్లు సమర్పించినటువంటి మద్యము ఉత్పత్తిదారులు వ్యాపారులను కూడా ఈ విచారణకు హాజరు అయ్యేట్టు చూడాలా అని చెప్పేసి
సిట్ భావిస్తా ఉంది. వీరిని అందరినీ కలిపి విచారణ చేయడం ద్వారా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారంటే ప్రధానంగా మొదటి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనని కూడా ఇన్వాల్వ్ చేసే ఉద్దేశం అయితే కనుక చిట్టుకుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.